Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఒక మినిమలిస్టిక్ లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీలో ఎవరైనా గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అండ్ అలాగే లోగో ఎలా డిజైన్ చేయాలో నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ గైస్, ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే అప్డేట్స్ కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఇల్లుస్ట్రేటర్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ నేను ఒక డిఫాల్ట్ ఫైల్ ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్తే ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి 1080 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్లో తీసుకున్నాను అండ్ క్లిక్ క్రియేట్. సో ఆల్రెడీ నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను. సో ర్యాండమ్గా ఇలా రెక్టాంగిల్ అనేది డ్రా చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను టెంపరీ దీనికి ఒక డిఫరెంట్ కలర్ ఇస్తాను. సో ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీని స్ట్రోక్ వచ్చేసి మనకు అవసరం లేదు, రిమూవ్ చేసేసుకుందాం కంప్లీట్గా. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనకు ఈ ఆప్షన్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు కింద మనకు మాడిఫై అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఇంకా చాలా ఎక్కువ టూల్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో మనకు ఒక టూల్ ఉంటుంది అనమాట, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ అని. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న బాక్స్ పాపప్ అవుతుంది. సో ఇందులో ఈ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, పర్స్పెక్టివ్ డిస్టార్ట్ అని. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే మనం ఇక్కడ యాంకర్ పాయింట్ని ఏదన్నా ఒక యాంకర్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్కి వర్టికల్గా కిందికి ఇలా డ్రా చేసుకుంటే దాని ఆపోజిట్లో ఉన్న యాంకర్ పాయింట్ సేమ్ అలాగే రియాక్ట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ హారిజంటల్గా ఇలా డ్రా చేసుకుంటే దాని ఆపోజిట్లో ఉన్న యాంకర్ పాయింట్ సేమ్ అలాగే రియాక్ట్ అవుతుంది. సో ఏ యాంకర్ పాయింట్ అయినా అంతే అనమాట. సో మనం దాని ఆపోజిట్లో ఉన్నది సేమ్ దానిలాగానే రియాక్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ దీన్ని కొద్దిగా నేను సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాను. ఇంక్రీజ్ చేసేసుకొని ఆ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ సెలెక్ట్ చేసేసుకొని ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకొని ఇలా డ్రాగ్ చేసేసుకుంటాను. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని నేను ఒక కాపీ చేసుకుంటాను. సో ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే పేస్ట్ అయిందో దాన్ని నేను కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా సైడ్కి డ్రాగ్ చేసుకొని ఇలా కార్నర్కి వచ్చినప్పుడు కర్సర్ ఇలా రొటేట్ అవుతుంది. రొటేట్ అయినప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకుంటాను. సో అప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ రొటేట్ అవుతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ రెక్టాంగిల్ టూల్ తీసుకొని వీటి మధ్యలో ఇలా డ్రా చేసుకుంటున్నాను. సో యాంకర్ పాయింట్ని టచ్ అయ్యే విధంగా చూసుకొని ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇక్కడ దీని కలర్ చేంజ్ చేసుకుందాం, మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక డిఫరెంట్ కలర్ పెట్టేసుకుందాం. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ దీని యొక్క యాంకర్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. సో ఇక్కడ డైరెక్ట్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ టాప్ యాంకర్ పాయింట్ అండ్ ఈ బాటమ్ యాంకర్ పాయింట్ రెండు కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని యారో కీస్లో డౌన్ యారో కీని ఇలా క్లిక్ చేసుకోవాలి. సో కింద మనకు ఈ యాంకర్ పాయింట్స్ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే వరకు చూసుకోవాలి. ఓకే, ఇంటర్సెక్ట్ అయ్యాయి. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని ఒక కాపీ చేసుకుందాం. సో రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు రిఫ్లెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఈ వర్టికల్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్లో పెట్టేసుకోవాలి అండ్ క్లిక్ కాపీ. సో మనకు ఒక కాపీ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కాపీ వచ్చేసిన తర్వాత వీటికి అన్నిటికీ మనం ఇప్పుడు కలర్స్ ఇద్దాం. సో ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గ్రేడియంట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి దీనిపైన ఇలా క్లిక్ చేసుకుంటే మనకు డిఫాల్ట్ గ్రేడియంట్ అప్లై అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఎడిట్ చేసుకోవాలి. సో దాని గురించి ఏం చేయాలంటే విండోస్లోకి వెళ్తే మనకి ఇక్కడ గ్రేడియంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకు గ్రేడియంట్ టూల్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకు గ్రేడియంట్ బాక్స్ అనేది పాపప్ అవుతుంది. పాపప్ అయిన తర్వాత ఇక్కడ మనం చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టైప్ వచ్చేసి ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ ఉంటుంది అనమాట. సో అదే ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ మనం యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ పెట్టుకుందాం. సో పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన డార్క్ వచ్చేస్తుంది, బాటంలో వైట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ వైట్ కలర్ వచ్చేసి డబల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను ఈ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ సియాన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ బ్లాక్ కలర్ పైన డబల్ క్లిక్ ఇస్తే మనకి ఇలా బాక్స్ పాపప్ అవుతుంది. ఇక్కడ ఈ బాక్స్ని స్వాచెస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ డార్క్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు సేమ్ అదే ప్రొసీజర్ అనమాట. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటే దీనికి ఉన్న గ్రేడియంటే ఇక్కడ కూడా అప్లై అవుతుంది అనమాట. సో మళ్ళీ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ యాంగిల్ మనం చేంజ్ చేసుకుందాం. ఇంతకుముందు 90 పెట్టినాం కదా, ఇక్కడ సేమ్ మళ్ళీ 90 తీసుకుందాం. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్
దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ టూల్ని తీసుకొచ్చి ఇలా యాడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లైట్ ఉంటుంది, ఇక్కడ డార్క్ ఉంటుంది. సో ఇక్కడ మనం యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 45 పెట్టుకుంటే మనకి ఇలా ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది అనమాట. సో అలా కూడా మనం బై డిఫాల్ట్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. కొంచెం యాంగిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. -40 పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. సో అలా కాకుండా మనం మాన్యువల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇలా మాన్యువల్ కూడా చేసుకోవచ్చు. సో అలా కాకుండా నేను ఎగ్జాక్ట్ ఇలా 40 తీసేసుకున్నాను. సో ఇప్పుడు దీన్ని కూడా గ్రేడియంట్ అప్లై చేసుకుందాం. రైట్ డ్రాపర్ టూల్తోని గ్రేడియంట్ యాడ్ చేసేసుకొని దీని యాంగిల్ చేంజ్ చేసుకుంటాను. సో ఇక్కడ దీని యాంగిల్ వచ్చేసి -140 పెట్టేసుకున్నాను. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ గ్రూప్ చేసుకుంటున్నాను. గ్రూప్ చేసుకొని ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళి అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో అప్పుడు మనకి ఇది ఈ ఆర్ట్ బోర్డ్లో సెంటర్లోకి అలైన్ అవుతుంది. అలైన్ అయిన తర్వాత దీన్ని నేను కొద్దిగా ఇలా పైకి తీసేసుకొని ఇక్కడ టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను. కంట్రోలే. సో ఇక్కడ దీని కలర్ చేంజ్ చేసుకుందాం. ఇక్కడ ఫిల్ ఆప్షన్స్లోకి వెళ్ళి డార్క్ కలర్ చేంజ్ చేసేసుకుందాం. ఓకే. అండ్ ఇక్కడ ఇది ఫాంట్ చేంజ్ చేసుకుందాం. ఆప్షన్స్ బోల్డ్ పెట్టేసుకుందాం. సో అన్నిటిని డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ చేసుకొని మళ్ళీ సెంటర్లోకి అలైన్ చేసుకుందాం. సో మనకు చూడడానికి ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఒక ఈజీ అండ్ సింపుల్ మినిమలిస్టిక్ లోగో ఎలా డిజైన్ చేసుకుంటామో. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ లోగో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.